ఈవిడ అనుకున్నట్టు మీలో ఎంతమంది మామూలుగా వచ్చే పీరియడ్స్ కాకుండా అయ్యే బ్లీడింగ్ నార్మల్ అని అనుకుంటున్నారు? యాక్చువల్గా ఎలా బ్లీడింగ్ అయితే మనం అబ్నార్మల్ అనుకోవాలి, గైనకాలజిస్ట్ని చూపించుకోవాలి? ఫస్ట్ థింగ్, ఒకవేళ మీ పీరియడ్ కనుక 21 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో వచ్చి నార్మల్గా అయ్యేటట్టు అంటే 3 to 5 డేస్ అవుతూ దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది లేకపోవడం అనేది నార్మల్ పీరియడ్. అది కాకుండా లెస్ దెన్ 20 డేస్కి ఒకసారి సైకిల్ రావటము, మోర్ దెన్ 35 డేస్ ఆర్ 40 డేస్కి సైకిల్ రావటం అబ్నార్మల్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, పీరియడ్స్ మధ్యలో మీకు స్పాటింగ్ అవుతుంది అంటే డెఫినెట్గా మీరు ఖచ్చితంగా వచ్చి చెకప్ చేయించుకోవాలి. అది క్యాన్సర్ కూడా అవ్వచ్చు. మూడవది, ఎప్పుడైనా ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బ్లీడింగ్ అయినా లేకపోతే నార్మల్ పీరియడ్స్లో మీరు ఇదివరకు యూజ్ చేసేదానికంటే హెవీగా బ్లీడ్ అవుతున్నా ఆర్ ఈ బ్లీడింగ్ వల్ల మీకు ఆయాసము నీరసము అనిపించినా అది అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ కింద వస్తుంది. అండ్ ఇవన్నీ కాజెస్ డెఫినెట్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి irrespective of your age, and all the more if you are 40 and above, please take it seriously.